మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అందుకని గురువుని అక్షీణ ప్రభావం బొమ్మన్యతడే భంగి నడించలోకు ఈయన ఏ రకంగా తట్టుకోగలిగాడయ్యా. ఇంకొక మాట, ఒకరుండు ఇట్లు ఏపుమై రాకకున్ కథం ఒక్కడే. ఎంత సాహసం, ఇంత సైన్యాన్ని జయించుకుంటూ, ఇంత విజృంభించి, ఇంత పరాక్రమంతో, ఇంత సాహసంతో ఇక్కడికి రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ధర్మజు పంపు, రెండు నీ దశ సమగ్ర స్నేహం. సైకిల్ పంపే కాదు, ధర్మజు పంపు ఒకటి ఉంది ఇక్కడ. మా చిన్నతనంలోని అదుగో ద్వారక పద్యాన్ని ద్రుపదుని పంపునంజన పురోహితుడు ఆతురుతర అష్టసూతి బల్ కపటి. వెనకాల ఓ తెర వేసేవారు పడక సీనికి ముందు, వెనకాల కృష్ణుడు పడుకుందుకు ఓ మంచం, ఓ బల్ల, ఓ రెండు కుర్చీలు, ఇవన్నీ వేసేవారు. ఈలోపు అర్జునుడు ఆ తెర ముందుకు వచ్చేసేవాడు. తెర ముందుకు వచ్చి నిలబడితే కర్మ ఏమిటంటే ముందు హార్మోనిస్ట్ ఉంటాడు, ఆ పైన మైకు వేలాడుతూ ఉంటుంది. ఆ వేలాడే మైకు దగ్గర మూతెట్టి పాడేవాడు. ఆ ముందుకు ఎక్కడ పడతాడో అనుకునేవాళ్ళం. ఎందుకంటే రెండే పద్యాలు అక్కడ, ద్రౌపదుని పంపు ఒకటిను అదిగో ద్వారా కోటి. ద్రౌపదుని పంపు అనగానే మాకేమిటి ద్రౌపదుడికి పంపు ఉండేదా? ఎందుకంటే సైకిల్ వేసుకెళ్ళే వాళ్ళం, కాలేజీకి పంపు కొట్టుకునేవాళ్ళం. ఓహో, ద్రౌపదుడి పంపు ఒకటి ఉండేదన్నమాట, మనకు ఆ సైకిల్కి ఆ పంపు పనికొస్తుందేమో అనుకునేవాళ్ళు. ఈ పంపు అనేది అర్థమయ్యేది కాదు జనతనలు. అలాగా ఇక్కడ ధర్మజు పంపు, ధర్మరాజు పంపించడం ఒకటి. నీ దశ సమగ్ర స్నేహమును చూవే, నీ యందు ఎక్కువగా ఉండేటువంటి ప్రేమ ఒకటి. అర్జునుడి మీద ఉండే ప్రేమ వల్ల, నీ మీద ఉండే ప్రేమ వల్ల వచ్చాడయ్యా. చూచితే నీ శిష్యుని సాత్యకిన్ పటుభుజాశ్రీ గర్వ నిర్వాహకును, భయంకరమైన పరాక్రమం కలిగి ఐశ్వర్యం, తన శౌర్యమే ఐశ్వర్యంగా శౌర్యలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి వరించినటువంటి సాత్యకిని చూశావయ్యా, ఒక్కసారి చూడవయ్యా అన్నాడు. చూడడం ఏంటండి? దర్శనం అంటే పరమాత్మ చెప్పాడు అంటే ఒక్క 5 నిమిషాలు సాత్యకి కేటాయించు. మీ అన్నగారికి ఒక్కడికే కాదు, ఈయన తమ్ముడు. మీ అన్నగారికి కాదు, మా తమ్ముడికి కేటాయి. మరి కృష్ణుడికి తమ్ముడు కదా, పెనతండ్రి కొడుకు. ఆయన తండ్రి సత్యకుడు, ఈయన తండ్రి వసుదేవుడు, ఇద్దరు అన్నదమ్ములు. అందుకని మీ అన్నగారికి కేటాయించి అక్కడికి వెళ్ళి భీముడిని రక్షించి కర్ణుడిని పారద్రోలేవు, మరి మా తమ్ముడు కేటాయించవయ్యా, ఒకసారి చూడు, నీ కోసం వచ్చాడు అంటే వెంటనే అర్జునుడు అన్నాడు, బావా నీకు ఇది మేలుగా కనపడుతోంది, కానీ నా దృష్టిలో ఇది కీడు. ధర్మరాజు రక్షణ ఏమైపోయింది అన్నాడు. ఓ నవ్వు ఊరుకున్నాడు. మరి ఆయన అన్నది మంచి విషయం. అలాగని అక్కడ ఏం జరుగుతుందో ఈయన చెప్పకూడదు, అంతా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని వెంటనే ఫోన్లే, సరే ఆయన నిర్ణయం తీసుకో. అలాగంటావా? మరి ఏమిటి, నేనేం చెప్పాను ఆయనకి? సాత్యకి ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఓ పక్క భీముడు వచ్చాడా, ఓ పక్క సాత్యకు. ధర్మరాజు ఏమయ్యాడు? ఏమవుతాడు ఎక్కడైనా? ద్రోణాచార్యుడు వెళ్ళి ఆయన బంధిస్తే, మనం సైంధవుని చంపితే ఏమిటట? చూడండి, అన్నదమ్ముల ప్రేమ. ధర్మరాజుకి తను బంధింపబడ్డం కంటే అర్జునుడి ప్రాణాల మీద ప్రేమ ఎక్కువ. అర్జునుడికి తన ప్రతిజ్ఞ నెరవేర్చడం కంటే ధర్మరాజును కాపాడడం మీద ప్రేమ ఎక్కువ. ఇలా ఉండగలిగితే సంసారాలు ఎంత బాగుంటాయండి. అన్నదమ్ముల ప్రేమ అంటే అది. ఎంత దూరంలో ఉన్నా వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు. పంచపాండవులు నిజంగా ఒక మాట తెలిసిన పండితులు పెద్దలు చెబుతూ ఉంటారు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల మధ్యలో కంటే కూడా పంచపాండవుల మధ్యలోనే ఐకమత్యం ఎక్కువ. ఇక్కడ వారందరికీ ఒకే భార్య లేదు, వీరికి ఒకే భార్య. అయినా ఎక్కడ ఆ మహాసాధ్వి పొరపాటును ఒక్క తగాదా పెట్టే ప్రయత్నం చేయలేదు. వీరు అసలు అలాంటి ఆలోచనకు రాలేదు. ఎంత ప్రేమ అండి. అక్కడుండి నేను ఏదో అవుతాను అర్జునుడిని కాపాడడం కోసం వెళ్ళమని ముందు సాత్యకిని, తర్వాత భీముడిని పంపిస్తాడా? ఈయన ఇక్కడ ఉండి వచ్చినవాడు పోనీ నాకు సాయంగా వచ్చాడని ఆనందించడం మానేసి ఎవరు రమ్మన్నారు, అక్కడ ధర్మరాజుని ఎవరు చూసుకుంటారంటాడు. ఇగో ఈ అనుబంధానికి ధర్మానికి కృష్ణుడు కరిగిపోయాడు. పైగా ఒక్క మాట అన్నాడు, ఇలా అంటూనే, బావా ఏమిటి యుద్ధం తెమలడం లేదు, పొద్దు వాలిపోతుంది, సైంధవుడు రాలిపోలేదు, అదిగో పులి మీద పుట్రలా భూరిశ్రవసుడు ఒకడు వస్తున్నాడయ్యా మన ప్రాణానికి అన్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ అర్జునుడి ముందు అప్పడాలు. ఈ ద్రోణాచార్యుడు సహా, ఈ కర్ణుడు సహా, వీళ్ళెవరూ దుర్యోధనుడు, వీళ్ళెవరూ నిలబడే రకాలు కాదు. కానీ ఒక సైంధవుని చంపడం కోసం ఉంటే ద్రోణాచార్యుడు అయింది, ఇంకా కర్ణుడు తగలేదు కూడా సరిపోయింది. తగిలితే ఆయన 3 గంటలు పట్టేది. ఆయన కృతవర్మ అయింది. ఇంతమందిని దాటుకుని వెళుతూ ఉంటే ఎక్కడికి తెమలాలి వ్యవహారం ముందుకెళ్ళడానికి? ఎందుకంటే మహావీరుడు, వీళ్ళని ఓడించడం, చంపడం కష్టం. కనీసం ఓడించి పరిగెట్టేలా చేయాలన్నా 2-3 గంటలు పట్టేస్తుంది. అరగంట మించి సమయం లేదు. పులి మీద పుట్రలాగా భూరిశ్రవసుడు వచ్చి పడుతున్నాడయ్యా అన్నాడు. మరి అదే అబ్బాయి యుద్ధం అంటే. సరే, ఈయన మాటలు ఇలా అంటూ ఉండగానే అటు సాత్యకుడు యుద్ధం చేస్తూ ఉండగానే భూరిశ్రవసుడు అర్జునుడి కేసి రావడం ఆయనకి తెలుసు అర్జునుడిని గెలవలేమని. అర్జునుడు దృష్టి మరల్చే ప్రయత్నం చేసి, సాత్యకి
ఏదో గర్విస్తున్నారేమో మీరందరూ ఇక్కడ తోడుగా వచ్చి అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరడం సంగతి నాకు అనవసరం, సైంధవుడు బతకడం సంగతి నాకు అనవసరం. చూడండి, ఇక్కడ లక్ష్యాన్ని మర్చిపోయాడు భూరిశ్రవసుడు. దుర్యోధనుడు భూరిశ్రవసుడిని, కృపాచార్యుని, అశ్వత్థామని, శల్యుడిని సైంధవుడికి కాపలాగా పెట్టారు. సాత్యక మీదకి దూకమని ఈయన ఎవరు చెప్పాల. సాత్యక అటు వస్తే అడ్డుకోవాలి, కానీ ఈయన దూకుతున్నాడు. ఓవర్ యాక్షన్ అంటారు దీనికి వేరే కారణాలు ఉంటాయి. వాడి మనస్సు ఎందుకు అలా ప్రవర్తిస్తుంది అంటే జన్మాంతర కారణం, కర్మ అంటారు దీన్ని. జన్మాంతరం ఏదైనా సరే ఆ బుద్ధి కర్మానుసారని. అందుకని వాడు ఉన్నట్టుండి సైంధవ రక్షణ పక్కన పెట్టేసి ముందుకు వచ్చేసి సాత్యకి నిన్ను ఇవాళ చంపి తీరతా, ధర్మజునికి అవమానంగా, చచ్చిన వారందరికీ, నీ చేతిలో చచ్చిన వారందరికీ ఆనందంగా, కృష్ణుడికి గుండెపోటుగా, కిరీటికి కలవరపాటుగా నిన్ను చంపి తీరతా అన్నాడు. సాత్యకి పేలకు 4 కోస్తా అన్నాడు. ధర్మరాజుకు అవమానంగా, నీ చేతిలో చచ్చిన వారికి అందరికీ ఆనందం కలిగే విధంగా, కృష్ణుడికి గుండెపోటు వచ్చే విధంగా, కిరీటికి కలవరపాటు కలిగే విధంగా నీ ప్రాణం తీస్తారా? అంత కక్ష సాత్యక మీద ఎందుకండి? త్వరలో విడుదల. వీడు భూరిశ్రవసుడేమో బాల్యకునికి మనవడు, సోమదత్తుడు కుమారుడు. సాత్యకేమో కృష్ణుడు తమ్ముడు. వీళ్ళది యదు వంశం, వాళ్ళది హస్తినాపురం చంద్రవంశం. ఈ ఇద్దరికి ప్రత్యేకమైన తగాదా ఉండే అవకాశం లేదు అసలు. పైగా ఇంతకుముందు ఎప్పుడు వీళ్ళిద్దరూ ఏ విషయంలో గొడవ పడాలో అదో కీలకమైన మాట గుర్తుపెట్టుకోండి. దీని విషయం తర్వాత చెబుతా, అన్నీ తెలుస్తాయి. విచిత్రంగా ఉంటుంది కారణం. ఉన్నట్టుండి వీడికి ఆయన మీద ఎందుకు? దానికి తోడు సాత్యకి 4 కోస్తా. ఇక వారిద్దరి యుద్ధం భయంకరంగా ఎలా జరిగిందో 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడతాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.